ఎంజీరావు గారు, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచి బయటకు రావడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. అంటే ఈ ఎన్పిటిలో ఉన్నా కూడా ఉపయోగం లేదు అంటోంది ఇరాన్. ఒకవేళ ఎన్పిటి నుంచి ఇరాన్ బయటకు వస్తే ఏం జరగవచ్చు? అణు పరీక్షలు చేసే అవకాశం ఉందా? అదే జరిగితే ఇజ్రాయెల్ నాశనమే కదా. సో అసలు ఇరాన్ వ్యూహం ఏంటి? దానికి ట్రంప్ కౌంటర్ ఏ రకంగా ఉండొచ్చు? అసలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఒక ప్రాథమిక లక్షణం ఉందండి. ఆ ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అణుబాంబుల్ని సంపాదించకూడదు, అణు కార్యక్రమం కొనసాగకూడదు. ఆల్రెడీ ఇరాన్ 1970లోనే సిగ్నేచర్ సంతకం చేసిన ఎన్పిటి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని ఎట్టి పరిస్థితుల్లో చక్కగా అమలు జరిపి మొత్తం అది అణుబాంబును తయారు చేయకూడదు అనేది ప్రాథమిక లక్ష్యం ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి. అందుకే అమెరికా అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. కానీ ఇప్పుడు 32 రోజుల యుద్ధం తర్వాత, అంతకుముందు 12 రోజుల యుద్ధం, గత 2025 జూన్ 12 నుంచి 13 నుంచి 24 వరకు 12 రోజుల యుద్ధం, ఇప్పుడు 32 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ బలంగా కనపడడం వల్ల ఇరాన్ ఒకటి ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు మేము అణు కార్యక్రమాలు చర్చలు అంటుంటే మీరు మాట వినలేదు, సంతకం చేయించుకోలేదు. ఇప్పుడు మమ్మల్ని సర్వనాశనం చేశారు, మా లీడర్స్ని చంపేశారు, అయతొల్లా అలీ ఖైమని చంపేశారు. కాబట్టి ఇప్పుడు మేము ఎన్పిటిలో నుంచి బయటకు వస్తాం, దాని మీద సంతకం చేసాం 1970లో, ఇప్పుడు ఇంకా దాన్ని గౌరవించాం, ఆ సంతకంలో నుంచి బయటకు వస్తాం అన్నట్టు ఇరానియన్ పార్లమెంటు ఇట్ ఈజ్ కన్సిడర్ చేస్తుందంట, అంటే ఆలోచిస్తుంది. అంటే ఇరానియన్ పార్లమెంట్ మళ్ళీ ఒక డిస్కస్ చేసి యునానిమస్గా వాళ్ళు మేము ఎన్పిటిలోంచి బయటకు వచ్చాం అని ఇరాన్ ప్రకటించగలిగితే మాత్రం అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి చెప్పుతో కొట్టినట్టే, అంటే ఆల్మోస్ట్ ఏ స్లాప్ అనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు విఫలం అయిపోయినట్టే. ఏదో యుద్ధానికి ముందు ఇరాన్ ఏంటంటే పీస్ఫుల్ శాంతియుత ప్రయోజనాలకే అణుని ఉపయోగిస్తాం, అణుబాంబు తయారు చేయమనే ఒక మాట ఉండేది. ఆ ఒప్పందం మీద సంతకం చేసింది ఒబామా టైంలో, ట్రంప్ బయటికి రావడం కూడా జరిగింది 2017లో. కాబట్టి ఇప్పుడు అసలు ఇంకా శాంతియుత ప్రయోజనాలు కాదు, అణుబాంబునే తయారు చేసుకుంటామని ఇరాన్ ప్రకటించడం లాంటిదనమాట. ఎన్పిటిలోంచి బయటకు వస్తే అసలు ఎన్పిటి అంటే ఏంటంటే 1967 జనవరి 1కి ముందు అణు పరీక్షలు నిర్వహించిన దేశాలే అణ్వస్త్ర దేశాలు, అంటే న్యూక్లియర్ వెపన్స్ స్టేట్, NWS అంటారండి. జనవరి 1, 1967 తర్వాత ఏది అణ్వస్త్ర పరీక్ష చేసినా ఇంకా ఈ అణ్వస్త్ర దేశాలుగా అంగీకరించరు. తద్వారా ఎన్పిటి అంటే ఇటు చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలు మాత్రమే అణ్వస్త్ర దేశాలు. దీన్ని P5 కంట్రీస్ అంటారు, పర్మనెంట్ కంట్రీస్ లేదా P5 కంట్రీస్ అణ్వస్త్ర దేశాలు. ఇక మిగిలిన అన్ని కూడా అణ్వస్త్ర దేశాలు కాదు అని ఒక డివిజన్ ఒకటి ఉంటుంది. ఈ ఎన్పిటి 1969లో అమల్లోకి వస్తే, 70 నుంచి ఆల్మోస్ట్ అమల్లోకి వస్తే 191 దేశాలు దీనిలో సభ్య దేశాలు. ఇందులో ఇప్పటివరకే ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా సిగ్నేచర్ చేయలేదు, మిగిలిన అన్ని దేశాలు సంతకాలు చేసినాయి. ఇండియా కూడా సంతకం చేయలేదు, పాకిస్తాన్, ఇజ్రాయెల్ చేయలేదు. రీసెంట్గా నార్త్ కొరియా 2003లో బయటకు వస్తే అణ్వస్త్ర పరీక్ష చేసేసింది. ఇప్పుడు ఇరాన్ దీంట్లోంచి బయటకు వస్తే ఇక అమెరికాకి చాలా చాలా ఘోరమైన అవమానం. ఇంకా యుద్ధం 32 రోజులు చేసిన యుద్ధం, అంతకుముందు 12 రోజులు చేసిన యుద్ధం పూర్తిగా ఓటమి అని అర్థం. మరి ఇరాన్ ఇప్పుడు బయటకు వస్తుందంటే ఇరాన్ బయటకు వచ్చే సందర్భం అనేది పూర్తిగా ఇక్కడ అద్భుతమైన వాతావరణం దానికి క్రియేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అది ట్రంప్ తప్పుడు నిర్ణయం వల్ల జరిగింది. ఎందుకంటే ఇరాన్ మీద యుద్ధం, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ ఓడించలేకపోవడం, ఇప్పటికీ ఇరాన్ వల్లే అవి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడం వల్ల కరెక్ట్గా యుద్ధానికి ఫిబ్రవరి 27వ తారీఖున జరిగిన కూడా సంభాషణలో ఇరాన్ నేను అణుబాంబు తయారు చేయను కానీ శాంతియుత ప్రయోజనాలకి అనే డిమాండ్ ఉండేది. కానీ 32 రోజుల యుద్ధం తర్వాత, నెల రోజుల యుద్ధం తర్వాత ఇప్పుడు అమెరికా ఇరాన్ని ఆపగలిగే శక్తి లేదు. ఎందుకంటే ఇరాన్ బలం అనేది కనపడుతుంది. కాబట్టి నన్ను నేను అమెరికా నుంచి రక్షించుకోగలను హర్ముజ్ స్ట్రైట్ ద్వారా, మిసైల్స్, డ్రోన్ల ద్వారానే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తమ లీడర్లను ఇంత చంపేశారు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా. ఇప్పుడు ఇరాన్ చెప్పేది ఏంటంటే అమెరికా ఎన్పిటి ఉంది, అమెరికా వెనకాల UNO ఉంది, ఓకే, అంతవరకు ఓకే. మరి ఇజ్రాయెల్ దేశం అణుబాంబులు అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి తయారు చేసింది. ఇజ్రాయెల్ కూడా ఎన్పిటి మీద సంతకం చేయలేదు, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మీద. అసలు అంతర్జాతీయ చట్టం మీద సంతకం కూడా చేయకుండా దాన్ని వైలేట్ చేసి అణ్వస్త్రాలు సంపాదించుకున్న ఇజ్రాయెల్కి ఎటువంటి అథారిటీ ఉంది,
ఇరాన్ అణు రియాక్టర్ల మీద అటాక్ చేయడానికి? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి ఫ్రమ్ ఇరాన్ సైడ్. అందుకే ఇరాన్ ఇప్పుడు ఎన్పిటిలోంచి బయటకు వస్తే దాన్ని బాగా తిట్టడానికి, ఏ విధంగా కూడా ఆంక్షలు విధించడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద విధించలేకపోయింది అంతర్జాతీయ చట్టాలు. ఇప్పుడు మరి ఇరాన్ మీద ఏంటి? కాబట్టి ఇరాన్ ఇప్పుడు బయటకు వచ్చేస్తే జరిగేది ఏంటంటే, దాని దగ్గర ఆల్రెడీ 450 కిలోగ్రాముల యురేనియం 60% శుద్ధి చేసి ఉంది. దాన్ని ఇంకొక 30% వరకు, 90% వరకు శుద్ధి చేస్తే దాన్ని వెంటనే గంటల్లో అణ్వస్త్ర పరీక్ష చేసేయచ్చు అనమాట. కానీ అణ్వస్త్ర పరీక్ష చేయడానికి కావాల్సిన సదుపాయాలను ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా కలిసి నాశనం చేసినాయి. కానీ ఇరాన్ దగ్గర ఇంకా కూడా దాన్ని అణ్వస్త్ర పరీక్ష చేయడానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు అలాగే అణ్వస్త్ర పరీక్ష చేసేస్తే, ఒకవేళ అది లేకపోతే నార్త్ కొరియా, చైనా, రష్యా నుంచి అది ఇమ్మీడియట్ గా సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్పిటి నుంచి, అంటే నా న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ 1967 నుంచి బయటపడిపోయి అణ్వస్త్ర పరీక్ష ఇరాన్ నిర్వహించే అవకాశాలు కూడా అక్కడ పుష్కలంగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దస్తకీలాత్ ఎడారి ప్రాంతాన్ని అంతటిని కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఏమీ చేయలేని పరిస్థితి వచ్చినాయి అనమాట. కాబట్టి అక్కడ అణ్వస్త్ర పరీక్ష చేసేయగలిగితే, ఇరాన్ చేతిలోకి అణ్వస్త్రం వస్తే ఇక ఇజ్రాయెల్ పని ఈ గల్ఫ్ కంట్రీస్ చాలా చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ చేతిలో ఈ అణ్వస్త్రాలను ప్రయోగించగలిగే ఈ సిజిల్లు, ఈ ఖుర్రం షాహర్ 4 ఇలాంటి మిసైల్స్ దాని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈవెన్ ఎయిర్ ఫోర్సు ఏది లేకపోయినా మిసైల్స్ ఆపే శక్తి ఇజ్రాయెల్, అమెరికాలకు లేవు, గల్ఫ్ కంట్రీస్ దేనికి లేదు. కాబట్టి ఇరాన్ చేతిలో ఎన్పిటి నుంచి బయటకు వచ్చేసి అణ్వస్త్ర పరీక్ష అది చేసిన మరుక్షణం, ఒకప్పుడు నార్త్ కొరియా చేసినట్టు బయటకు వస్తే మాత్రం ఇక ఇరాన్ తిరుగులేని ప్రాంతీయ శక్తి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేసిన నిష్ప్రయోజనం, మీనింగ్లెస్. కాబట్టి నెల రోజుల యుద్ధం తర్వాత అమెరికా సాధించింది ఏంటి అంటే ఏమి జీరో సాధించింది అనేది చెప్పొచ్చు. ఒకవేళ రష్యా, చైనాలు కూడా ఇరాన్ ఈ పక్కనే ఆలోచించేటట్టు చేస్తున్నాయి అనేది కూడా చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఇరాన్కి ఒక సింపతి ఉంది. నార్త్ కొరియా మీద అమెరికా అటాక్ చేయదు. ఎందుకు నార్త్ కొరియా మీద అటాక్ చేయదు అంటే, కిమ్ జాంగ్ ఉన్ ఇమ్మీడియట్ గా న్యూక్లియర్ అస్త్రం తీసి అమెరికా కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ దీని మీద, శాన్ ఫ్రాన్సిస్కో మీద వేస్తాడు. కాబట్టి అణ్వస్త్ర దేశం ఉండడం వల్లే నార్త్ కొరియాని అమెరికా అటాక్ చేయడం లేదు. ఇదే విధంగా ఇరాన్ అణుపరీక్ష ఎన్పిటిలోంచి బయటకు వచ్చి అణ్వస్త్ర పరీక్ష చేసి అణ్వస్త్రాన్ని చేజిక్కించుకుంటే ఎట్టి పరిస్థితులు ఇంకొకసారి అమెరికా నుంచి మేము రక్షించుకోగలగం అనేది ఇరానియన్ ప్రజల్లో వచ్చింది. ఇప్పుడు 9 కోట్ల మంది ఇరానియన్ ప్రజలు ఆశించేది ఏంటంటే ఇరాన్ అణ్వస్త్రం తయారు చెయ్యాలి అనేది వాళ్ళ కోరిక. దానికి అనుకూలంగానే ఏకతాటి మీద వాళ్ళకి వచ్చారు. అణ్వస్త్ర పరీక్ష చేయడానికే ఇప్పుడు ఇరాన్ మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. రీసెంట్ గా అణ్వస్త్రాలు అంటే అణు రియాక్టర్ల మీద అటాక్ చేయడం వల్ల, అయతొల్లా అలీ ఖైమని చంపేయడం వల్ల, ఇరానియన్ స్టూడెంట్లు చంపేయడం వల్ల ఇప్పుడు ఇరాన్ ప్రజల్లో పూర్తి సపోర్ట్ దీనికి ఉంది అనేది ఇక్కడ మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. ఏ విధంగా అంటే 1974లో ఇండియా అణ్వస్త్ర పరీక్ష చేసినప్పుడు ఇండియన్ ప్రజలు దాన్ని ఓకే చేయడం వల్ల ఇందిరా చేయగలిగింది. 1998లో ఇండియా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినప్పుడు వాజ్పేయికి ఇండియా అంతా ఏకతాటిపై నిలబడి అమెరికా ఆంక్షలు విధించిన మన ఇండియా తట్టుకుంది. అప్పట్లో సావరిన్ బాండ్ ద్వారా ఎక్కువ నిధులు భారతీయ ప్రజలే దానికి కాంట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా ఇండియా లాంటి వాతావరణం ఇప్పుడు ఇరాన్లో కనిపిస్తుంది. పూర్తిగా దేశ రక్షణకి అణ్వస్త్రాలు అనేది అనివార్యం అనే ఒక ఒపీనియన్ ఇరాన్లో వచ్చింది. దానికి ప్రతిస్పందిస్తూనే ఇప్పుడు ఇరానియన్ పార్లమెంట్ ఈ చట్టం చేయబోతుంది, ఎన్పిటి నుంచి బయటపడిపోతుంది. అంటే అణ్వస్త్ర పరీక్ష ఇంకా ఇరాన్ ఏదో క్షణంలో చేస్తుంది. అంటే ఇంకా అమెరికా, ఇజ్రాయెల్ అక్కడ దాడులు నిర్వహించిన అనవసరం. ఒక మీనింగ్ లెస్. నెల రోజుల యుద్ధం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ సాధించింది ఏంటంటే, ఇప్పటివరకు శాంతియుత ప్రయోజనాల కోసం మేము కట్టుబడి ఉన్నామని ఇరాన్ చేతిలోకి అణ్వస్త్రం వాళ్లే పెట్టినట్టు అయిందనమాట. ఇక ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఇరాన్ చేతిలోకి అణ్వస్త్రం వచ్చి, ఇజ్రాయెల్ అనేది పవర్ఫుల్ కంట్రీ ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇంకా సున్నీ నేషన్స్ అయినప్పుడు సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్ కూడా సింహస్వప్నంగా ఇరాన్ నిలబడుతుంది. ఒక రీజనల్ పవర్ఫుల్ కంట్రీగా అక్కడ అవతరించబోతుంది. మరి ఇరాన్ చేతిలోకి అణ్వస్త్రం వస్తే ఇండియా మీద ప్రభావం ఏంటి, పాక్ మీద ప్రభావం ఏంటంటే అవి తర్వాత విషయాలు. కానీ ఇరాన్కి ఇప్పుడు అణ్వస్త్రం అనేది చట్టరీత్యా న్యాయం అనే ఒక ఒపీనియన్ ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం అవడం ఏంటంటే, అమెరికా ఇల్లీగల్గా అటాక్ చేయడం, UN కాదని, అసలు అమెరికా ఏ దేశాలని పట్టించుకోవడం, ఈవెన్ నాటో కూడా అమెరికాకి సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి ఇరాన్ ఇప్పుడు అణ్వస్త్ర పరీక్ష సంపాదించిన, అణ్వస్త్ర పరీక్ష చేసేసి అణ్వస్త్రం తన చేతుల్లో తీసుకోవడం అనేది ఇక దాని రక్షణకి, దాని సావరెంటీ, ఇప్పుడు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఏ దేశానికైనా తన యొక్క సార్వభౌమత్వాన్ని, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని రక్షించుకోవడానికి హక్కులు ఉంటాయి. ఆ హక్కు ఏంటంటే అణ్వస్త్రం తప్పితే వేరే దిక్కు లేదు అని చెప్పడం అనమాట. ఇది ట్రంప్కి ఇంకా చాలా ఇక
కంప్లీట్ అంటే ఒక ఓటమి అనేది 100% ఓడిపోవడం అంటే ఇరాన్ చేతిలోకి అణ్వస్త్రం రావడం.